హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 20 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్లో లాంచ్ కాబోతున్న స్మార్ట్ ఫోన్స్ గురించి ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను. ఈ అనాలిసిస్ వల్ల మీకు ఖచ్చితంగా కొంచెం డబ్బులు 100% సేవ్ అవుతాయి. ఆ ఒక్కల వీడియో అనాలిసిస్ ఎవరికి కావాలనుకుంటే ఇక్కడితో వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోండి. లేదు వీడియోతో డబ్బులు సేవ్ చేస్తా అంటాను కదా, సరే చూద్దాం ఏమేమి చెప్తాడో విందాం అనుకుంటే మాత్రం కంటిన్యూ చేయండి. 20 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్ అనేది మన ఇండియాలో చాలా ప్రెస్టీజియస్ బడ్జెట్. అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో అన్ని బ్రాండ్స్ మన ఇండియాలో ఉన్నవి వాళ్ళ బెస్ట్ మొబైల్స్ని ఈ పర్టికులర్ బడ్జెట్లో లాంచ్ చేస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మనకి జనవరి మంత్లో చాలా మొబైల్స్ ఈ పర్టికులర్ బడ్జెట్లో లాంచ్ కూడా కాబోతున్నాయి. ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వెరీ రీసెంట్గా లాంచ్ అయిన కొన్ని మొబైల్స్ ఉన్నాయి. సో వీటిలో మనకి ఏది బెస్ట్ అండ్ ఏది మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీని ఆఫర్ చేస్తుంది అనేది ఈ వీడియో అనాలిసిస్ అనమాట. అండ్ ముఖ్యంగా మనకి జనవరి మంత్లో రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 13 సిరీస్లో రెండు ఫోన్స్ 20 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్లో ఉంటాయి. ప్లస్ మీకు ఐకో నుంచి ఒక రెండు మొబైల్స్ కూడా రాబోతున్నాయి. ఐకో నియో 9 సిరీస్లో ఒక ఫోను అరౌండ్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఉండొచ్చేమో. అండ్ నథింగ్ 2A అనే ఫోన్ కూడా మనకి అరౌండ్ 20 to 30,000 రూపీస్ బడ్జెట్లోనే లాంచ్ కాబోతుంది. ప్లస్ మీకు రియల్మీ నుంచి రియల్మీ 12 సిరీస్ అనేది కూడా ఈ మంత్లోనే రావచ్చని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వెరీ రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ కూడా ఉన్నాయి. సో వీటిలో మనం ఏది బెటర్గా చూజ్ చేసుకోవాలనేదే ఈ వీడియో అనాలిసిస్ అనమాట. ఫస్ట్ మనం రెడ్మీ నోట్ 13 సిరీస్ని అబ్జర్వ్ చేస్తే రెడ్మీ నోట్ 13 సిరీస్లో రెండు ఫోన్స్ నోట్ 13 ప్రో, నోట్ 13 ప్రో ప్లస్. వీటిలో ఉన్న మెయిన్ కీ హైలైట్స్ ఏంటంటే నోట్ 13 ప్రో మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, 120Hz AMOLED డిస్ప్లే. అలాగే మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ, 5000 mAh వరకు బ్యాటరీ విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది 20 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు. విత్ కార్డ్ ఆఫర్తో అప్రాక్సిమేట్గా 20 నుంచి 22 వేల రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు. నోట్ 13 ప్రో ప్లస్ 27 వరకు ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. విత్ కార్డ్ ఆఫర్తో 25 నుంచి 27 వేల రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు. దీంట్లో కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది 120Hz రిఫ్రెష్ రేట్తో. అలాగే మీకు డైమండ్స్కి 7200 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ ఏదైతే నోట్ 13 ప్రోలో చూసామో అదే 13 ప్రో ప్లస్లో కూడా ఉంటుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇవి యాక్చువల్గా మనకి ఆల్రెడీ రివీల్ అయిపోయినవి. నేను ఆల్రెడీ ఈ రెండు ఫోన్స్ని అన్బాక్సింగ్ కూడా చేశాను. చైనా నుంచి తెప్పించి రెండు ఫోన్స్ వీడియోలు ఉంటాయి మన ఛానల్లో. ఇక్కడ కార్డ్స్లోనే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయను. సో ఇది ఒకటి 20 నుంచి 22 వేల రూపాయల బడ్జెట్లో, ఒకటి 25 నుంచి 27 వేల రూపాయల బడ్జెట్లో 100% మనకి విత్ కార్డ్ ఆఫర్స్తో రావచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆలోచించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ AnTuTu బెంచ్ మార్క్స్. జనరల్గా మనం AnTuTu బెంచ్ మార్క్స్ కోర్స్నే పెర్ఫార్మెన్స్ స్కోర్ లాగా చూస్తూ ఉంటాం కాబట్టి దీని AnTuTu బెంచ్ మార్క్స్ కోర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అప్రాక్సిమేట్గా 6 lakh వరకు ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. సో ఇది ఆ పర్టికులర్ బడ్జెట్లో ఓకే, యాక్సెప్ట్ చేయదగ్గ ప్రాసెసరే. అండ్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్లో మీకు డైమండ్స్ 7200 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. దీని AnTuTu బెంచ్ మార్క్స్ కోసం అబ్జర్వ్ చేస్తే అప్రాక్సిమేట్గా 7,90,000 ఉంటుంది. సో రఫ్గా వేసుకుంటే 8 lakh ఉంటుంది. అండ్ ఇది ఆ పర్టికులర్ బడ్జెట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కొన్ని ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే తక్కువ స్కోరే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐకో నియో 7 ప్రో, OnePlus Nord 3. OnePlus Nord 3లో మీకు డైమండ్స్ 9000 ప్రాసెసర్ ఉంటుంది. దీని AnTuTu బెంచ్ మార్క్స్ కోర్స్ అప్రాక్సిమేట్గా 1.1 million వరకు ఉంటాయి. 1 million వేసుకోండి. అలాగే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ఇది మీకు ఐకో నియో 7 ప్రోలో ఉంటుంది. దీని AnTuTu బెంచ్ మార్క్స్ కోర్స్ 1.1 million ఉంటుంది. సో ఇది కూడా మీకు అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, అప్రాక్సిమేట్గా 30,000 రూపీస్ బడ్జెట్లో ఉంది. ఇంకా OnePlus Nord 3 అయితే విత్ కార్డ్ ఆఫర్తో అటు ఇటుగా 27,000 28,000 కూడా వస్తుంది. రీసెంట్గా మనం డీల్స్ ఛానల్లో కూడా పోస్ట్ చేసినా, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మీకు 8 lakh ఉంటుంది. ఇక్కడ రెండేమో 1 million టచ్ అవుతున్నాయి, 1 million ప్లస్ కూడా ఉన్నాయి. ప్లస్ వేల బ్రాండింగ్ సంబంధించిన పోకో FIA అప్రాక్సిమేట్గా 1.1 billion బెస్ట్ పెర్ఫార్మెన్స్ని ఆఫర్ చేస్తుంది. కాకపోతే అది ఫ్లాట్ డిస్ప్లే అవుతుంది, ఇదేమో కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ సిరీస్లో అంటే ప్రో సిరీస్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు హైపర్ OS రావచ్చేమని అనుకున్నారు. బట్ యాక్చువల్గా అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది Android 13తోనే లాంచ్ అవుతుంది, MIUI 14తోనే లాంచ్ అవుతుంది. హైపర్ OS రావడానికి ఇంకొక 3-4 months అయితే ఖచ్చితంగా పడుతుంది. అండ్ రిమెంబర్ ఈ రెండు ఫోన్స్ మీకు Android 13తో లాంచ్ అవుతున్నాయి. అండ్ ఐకో నియో 7 ప్రో, Nord 3 కూడా మీకు Android 13తోనే లాంచ్ అయినాయి. అంటే అప్రాక్సిమేట్గా ఈ 4 ఫోన్స్ కూడా మీకు 2 సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ మాత్రమే ఆఫర్ చేస్తాయి. అండ్ నియోస్
7 Pro నియో 7 Pro మీకు ఆల్రెడీ 114 అప్డేట్ కూడా వచ్చిందనుకుంటా. అంటే ఇంకొక అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద రామాయణంలో మీకు పెర్ఫార్మెన్స్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఇక్కడ మీకు రెడ్మీ నోట్ 13 Pro Plus కంటే కూడా చాలా బెటర్గా నియో 7 Pro అలాగే మీకు నాట్ 3 ఆఫర్ చేస్తుంది. బట్ ఇవి వెరీ రీసెంట్గా లాంచ్ అయినవి, మరీ ఓల్డ్ 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ కూడా కాదు, వెరీ రీసెంట్గా లాంచ్ అయినవి, ఆండ్రాయిడ్ 13తో లాంచ్ అయినవి. సో ఒకవేళ రెడ్మీ నోట్ 13 Pro Plus అనేది మీకు 25-27 వేల రూపాయల బడ్జెట్లో వచ్చి, ఒకవేళ మీరు షామీ ఫ్యాన్ అలాగే షామీకి సంబంధించిన MIUIకి బాగా ఇష్టం ఉంటే కర్వ్డ్ డిస్ప్లే, బ్యాక్ సైడ్ లెదర్ ప్యానల్ ఫినిషింగ్తో, అలాగే హైపర్ వాయిస్ ఎలాగూ ఒక 3-4 months తర్వాత వస్తుంది కాబట్టి వెయిట్ చేద్దాం అనుకుంటే, హైపర్ వాయిస్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ రెడ్మీ నోట్ 13 Pro Plusని చూడాలి. బట్ వన్స్ మీరు ప్రైజింగ్ అలాగే పెర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకుంటే స్టిల్ మీకు నియో 7 Pro నాట్ 3 చాలా బెటర్ ఆఫర్ అయితే చేస్తున్నాయి విత్ కెమెరాలు కూడా. ఇక్కడ మీకు 200 మెగాపిక్సెల్ ఉంటుంది, నియో 7 Proలో 50 మెగాపిక్సెల్ ఉంటుంది, అండ్ OnePlus Nord 3లో IMX 890 కెమెరా ఉంటుంది. సో అది ఇంకా బెటర్గా పెర్ఫార్మెన్స్ అయితే చేయగలదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఓవరాల్గా మీకు MIUI, ఫన్ టచ్ వాయిస్ అండ్ OnePlusకి సంబంధించిన ఆక్సిజన్ అక్క రియల్మీ UI అక్క కలర్ వాయిస్తో అది కూడా ఉంటుంది. బట్ మనకి ప్రైస్ అనేది పర్టికులర్గా పాయింట్ అయితే మాత్రం ఇక్కడ మీకు బెటర్గా రెండు కూడా మంచి ఆఫర్ అయితే చేస్తున్నాయి. అండ్ రిమెంబర్ డైమండ్స్ 7200 ప్రాసెసర్ కంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ ఇవి రెండు, స్నాప్డ్రాగన్ 8+ Gen 1, డైమండ్స్ని 9000 సిరీస్ అంటే ఫ్లాగ్షిప్ సిరీస్. సో అందుకని ఇక్కడ కూడా మీరు కంపారిజన్స్ అయితే ఒకసారి చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ 20-30 వేల రూపాయల బడ్జెట్లో ఇంకొక రెండు కొత్త ఫోన్స్ ఏంటంటే మీకు హానర్ నుంచి X9B అనే ఒక ఫోన్ రాబోతుంది, స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్. సో ఇది కూడా మీకు అరౌండ్ 25-30 వేలు, 20-30 వేలు. అలాగే నథింగ్ ఫోన్ 2A, ఇది కూడా మీకు డైమండ్స్ 7200 ప్రాసెసర్తో, అంటే ఏదైతే రెడ్మీ నోట్ 13 Pro Plus ఆఫర్ చేస్తుందో సేమ్ ప్రాసెసర్తో ఇది కూడా అండర్ 30 లేదంటే 20-30 వేల రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు. సేమ్ నథింగ్ ఫోన్ 1లో ఏవైతే రెండు కెమెరాలు ఉన్నాయో సేమ్ కెమెరాలు దీంట్లో ఉంటాయి, ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో సేమ్ ఉంటుంది, బట్ డిజైన్ మాత్రం వెరైటీ డిజైన్తో ఇది రాబోతుంది. అండ్ ఇక్కడ మీకు షామీకి సంబంధించిన MIUI, హైపర్ వాయిస్, అలాగే ఆ కర్వ్డ్ డిస్ప్లే, లెదర్ ప్యానల్, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తుంది. Pro Plus, ప్రోనేమో 67 watts, నియో 7 Pro మీకు 120 watts, నాట్ 3 మీకు 80 watts సపోర్ట్ చేస్తాయి. సో ఛార్జర్లు అన్ని బాక్స్లో వస్తాయి. ఒక నథింగ్ ఫోన్ 2A ఏదైతే రాబోతుందో ఇది ఛార్జర్ అయితే ఆఫర్ చేయకపోవచ్చు. సో ఇది నేను చెప్పాలనుకునే అనాలిసిస్. సో ఒకవేళ నోట్ 13 Pro 20-22 వేల రూపాయల్లో విత్ కార్డ్ ఆఫర్తో వస్తే చూడండి, విత్ కార్డ్ ఆఫర్తో 25-27 వేల రూపాయల బడ్జెట్లో వస్తే దాన్ని చూడండి. కొత్త ఫోన్సే కావాలనుకుంటే, బట్ స్టిల్ నేను ఐ విల్ స్టిక్ విత్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 డైమండ్స్ 9000 ప్రాసెసర్ అనుకుంటే వాటిని కూడా ఒకసారి చూడండి, అవి కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, మంచి ఫోన్స్ అయితే అక్కడ ఉన్నాయి. బట్ రిమెంబర్ ఇంకొక సిరీస్ కూడా ఉంది, ఐక్యూన్ నియో 9 Pro 9 సిరీస్ కూడా రాబోతుంది జనవరి మంత్ ఎండింగ్లో అప్రాక్సిమేట్గా. సో దీంట్లో మీకు ఒకటి స్నాప్డ్రాగన్ 8 Gen 2తో రావచ్చు, ఒక డైమండ్స్ 3 ప్రాసెసర్తో రావచ్చు. సో లోవర్ వేరియంట్ డైమండ్స్ 3 ప్రాసెసర్తో వస్తే మాత్రం ఇది అరౌండ్ 30 వేల రూపాయల బడ్జెట్లో పెడతారేమో. బట్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 అంటే నియర్లీ 35-40 వేల రూపాయల బడ్జెట్లో వాళ్ళు నియో 7 Proని పెట్టే అవకాశం అయితే, నియో 9 Proని పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఉన్న నథింగ్ ఫోన్ 2 మీకు అరౌండ్ 35 వేల రూపాయల బడ్జెట్లో కూడా అవైలబుల్గా ఉంది విత్ కార్డ్ ఆఫర్తో. సో ఇది నేను చెప్పాలనుకున్న అనాలిసిస్. ఒక్క ముక్క అర్థం కాలేదా? అర్థమైతే మళ్ళీ ఒకసారి, అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి నేను చెప్పింది అంతా వినండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేయాలి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.